ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి చికెన్ కర్రీ అనమాట. సో ఇప్పుడైతే బాండలు పెట్టేసుకొని నీట్గా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చికెన్ మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. చాలా ఎమ్మీగా టేస్ట్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెమే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియంగా వేసుకుంటున్నా. నాన్ వెజ్ లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. చాలా చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ అనమాట. చికెన్ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు అయితే ఆయిల్ వేడెక్కుతుంది, చూసారు కదా. మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకోండి, అంటే చికెన్ ని బట్టండి. నేను ఇప్పుడు వచ్చేసి 1 kg చికెన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఏంటంటే చాలా మంది టమాటా వేస్తారు, బట్ నేను టమాటా వేయట్లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూడండి, మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్ గా వేగిపోతాయి కాబట్టి కొంచెం సాల్ట్. చికెన్ కి మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. కొంచెం బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ మాడిపోకుండా కాకుండా మీడియం గా బాగా ఫ్రైగా అయినట్టు అయితే టేస్ట్ అయితే ఇంకా సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోండి కదా. బాగా వేగుతున్నాయి, ఇట్లాగా వేయించుకోవాలి బాగా. చూడండి, మీకు తెలిసిపోతుంది ఆనియన్ వేగినప్పుడు కొంచెం మంచిగా వాడినట్టు వస్తుంది. చాలా చాలా బాగుంటుంది, ఇట్లాగే వేయించుకోవాలి. ఈ వేయించుకునే టేస్ట్ అనేది మీకు కుదురుతుందండి. ఆనియన్స్ వేయించుకోవడంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో ఆనియన్స్ మంచిగా వేగినప్పుడు టేస్ట్ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి మీకు ఇట్లా ఓపెన్ ఉండేలాగా చూడండి, కడాయి లాగా దాంట్లో చేసుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా చేస్తున్నానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండదు, హడావుడి ఉండదు. చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. రైస్ లో కానీ మీకు ఒకవేళ కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మంచిగా ఆనియన్స్ అయితే వేగిపోయాయండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, బాగా వేగిపోయాయి. అండ్ అడుగు కూడా కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది. సో మీకు అడుగు కూడా కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది. మంచిగా వేగిపోయినాయి ఆనియన్స్ అయితే. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం ఉల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ దంచి పెట్టుకున్నానండి. కొంచెం అది కచ్చా పచ్చగా వెల్లుల్లి మొత్తం వేసేసి, సో మంచిగా అల్లం ఉల్లి పేస్ట్ స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి. అల్లం ఉల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే చికెన్ నీసు వాసన రాకుండా కూడా ఉంటుంది. ఆనియన్స్ బాగా వేగాయి కాబట్టి అల్లం ఉల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకున్నాము. మీకు మంచి అరోమా స్మెల్ వస్తుంది. అప్పుడు మీరు ఇంకా అల్లం ఉల్లి పేస్ట్ మార్చకుండా వేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. చూసారు కదా, మంచిగా అల్లం ఉల్లి పేస్ట్ అయితే మంచిగా వేగింది అనిపిస్తుంది నాకైతే. మీకు చూస్తే కూడా ఆనియన్స్ ఇట్లా కలర్ చేంజ్ అయ్యి బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న కేజీ చికెన్ వేసేస్తున్నాను అనమాట. చికెన్ మంచిగా పిండుకోవాలి, వాటర్ లేకుండా. చూడండి, వాటర్ వస్తున్నా కానీ మంచిగా పిండుకొని వేసుకోవాలి. చికెన్ వేసేస్తున్నా. ఇప్పుడు వచ్చి మంచి కలిపెట్టేసుకొని ఇప్పుడు మనం తగినంత సాల్ట్ అయితే వేస్తాం. చికెన్కి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని చికెన్ బాగా కలిపేసి, చూసారు కదా, మంచిగా మూత పెట్టేస్తాం. సో దాంట్లో ఉంచే వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత మనము పసుపు అవన్నీ వేసుకొని మళ్ళీ ఎంత వాటర్ పోసుకుంటే మీడియంగా వస్తుందో చూసుకుందాం. ఓకేనా కదా. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, వాటర్ ఎలా ప్రొడ్యూస్ అయ్యాయి. మంచిగా మనకి చికెన్ వాటర్ బాగా ప్రొడ్యూస్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చి కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ప్లస్ చికెన్ కూడా మంచిగా మనం పసుపు వేసుకొని ఒక 2 minutes ఉడకబెట్టుకొని ఆ తర్వాత మనం మసాలాస్ వేసుకున్నాము. చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి.
ఫాస్ట్ గా అయిపోతుంది, ప్లస్ మనకి ఎక్కువ టైం ఉండదు. చికెన్ ఉడికిపోతే అంతే అంతే, ఇంకా మనకేం పెద్ద టైం కూడా పట్టదు అనమాట. మంచిగా ఇంతకు ముందు నేను వేరే వెరైటీగా చేసేదాన్ని, అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తాను అనమాట. ఏంటంటే ఒకేలాగా తినలేం కదా ఎవ్రీ టైమ్, సో డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తుంటా. పెరిగేసి కూడా చేస్తుంటాను, బట్ నాకు ఇది ఎక్కువ ఫేవరెట్ అనమాట ఈ కర్రీ అనేది. అందుకని రైస్ లో చాలా చాలా బాగుంటుందండి, మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు చేసుకుంటే. సో ఇప్పుడు కొంచెం కలిపెట్టేసాం కదా, ఒక 2 minutes దీన్ని కూడా మంచిగా ఉడకనిద్దాం. ఉడకనిస్తే పసుపులో ఆ నీచు వాసన అనేది పూర్తిగా పోతుంది అనమాట. చాలా చూసారు కదా, చికెన్ అయితే మంచిగా ఉడికింది. వాటర్ కూడా చూడండి, గ్రేవీ చూడండి, మనం ఏం వాటర్ వేసుకోకుండానే గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మనం కారం వేసేసుకున్నాము, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను, ఇంకో స్పూన్ చిన్నది, సో టోటల్ 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను అండి. మీరు తినేదాన్ని బట్టి మీరు కర్రీ కారం అయితే వేసుకొని, నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మేము మీడియంగానే తింటాము, కొంచెం స్పైసీగా ఏం తినమనమాట. సో అందుకని నేను 2 స్పూన్స్ వేసుకున్నా. మీకు ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తింటారంటే ఇంకొక 1 స్పూన్ వేసుకోవచ్చు అన్నమాట. మంచిగా కర్రీ అనేది అంతా ఈ కారం అనేది ప్రతి ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా గ్రేవీ అంతా కిందకి పైకి వేసేసి నీట్గా కలుపుకోవాలి. అప్పుడే ముక్కకు అంతా కూడా మనకి ఈ కారం అనేది మంచిగా పడుతుంది. సో చూసారు కదా, కారం వేయగానే ఎట్లా వచ్చేసింది. నేను ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి, కొంచెమే, ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి. ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా ఆప్షన్ అండి, వేసుకోవాలని కంపల్సరీ ఏం లేదు. చికెన్ మసాలా వేసుకోకపోయినా ఇట్స్ ఓకే అనమాట, కాకపోతే నేను కొంచెం వేస్తున్నాను అంతే. మంచిగా మసాలాలన్నీ అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోండి. చికెన్ మసాలా సమ్ టైమ్స్ వేస్తాను, సమ్ టైమ్ వేయనండి, అది మీ ఇష్టం. మీరు తింటారు మసాలాస్ అంటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్స్ ఓకే. చికెన్ మసాలా ఏం ఉంటే వేస్తాను, లేకపోతే వేయనండి, మ్యాండేటరీ ఏం కాదు. చూసారుగా, కొంచెం గ్రేవీ తక్కువ తినాలనుకుంటే ఇంక ఇలాగే చేసేసుకోవచ్చు అండి. లేదు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ అనేది కూడా ఫస్ట్ వచ్చేసి ఇట్లా కొంచెమే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. సో దట్ ఏంటంటే వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఈ చికెన్ ముక్కలకంతా ఈ గ్రేవీ పట్టదనమాట. ఈ మసాలా ప్రతి చికెన్ ముక్కకి మనం వేసిన మసాలాలు అంటుకొని చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వాటర్ పోసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్ అండి. ప్రతి ముక్క కూడా చాలా టేస్టీగా ఉండాలంటే తక్కువ వాటర్ పోసుకొని మసాలాలన్నీ వాటికి బాగా పట్టేలాగా చూసుకోవాలి. సో 2 minutes ఉడకనిచ్చిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ అయితే పోసుకుందాం. చూడండి గ్రేవీ చేసి చూద్దాం. చూడండి మంచిగా గ్రేవీ అనేది ప్రొడ్యూస్ అయింది, చూసారా. మీకు కావాలంటే ఇంక ఈ గ్రేవీతో మీరు తినేయచ్చు, లేదు కొంచెం కావాలంటే కొంచెం వాటర్ వేసుకున్నాం. సో ముక్కలు అంతా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇలా చేయడం వల్ల. ఏంటంటే ఇంక ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకో. సో కొంచెం వాటర్ అయితే వేసామండి, కొంచెం బాగా వాటర్లో మగ్గనిద్దాము. ఇంక ఇప్పుడు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకి వాటర్ బాగా కొంచెం వేసాం, ఎక్కువ వేయలేదు. మేమేం ఎక్కువగా గ్రేవీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్ మీకు కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోండి. మంచిగా ఇది చికెన్ అనేది ఉడకనిండి. లాస్ట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తానండి, అది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మంచిగా అండి బాగా ఇప్పుడే కొంచెం వాటర్ అయితే వేసుకున్నా. చికెన్ అయితే ఇందాక బాగా కుక్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. చూడండి బోన్ కూడా ఊడిపోయింది కాబట్టి చికెన్ కుక్ అయితే అయిపోయింది. ఇక్కడ వాటర్ కొంచెం గ్రేవీ అంటే వాటర్ వేసాను కదా, కొంచెం చిక్కబడడం కోసం నేనైతే ఉడికిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా కావాలి గ్రేవీ అంటే ఇంకొంచెం వాటర్ పోసి బాగా చిక్కగా ఉడకనివ్వండి. మూత పెట్టారంటే ఇంకా వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మూత అయితే పెట్టద్దు. చూడండి గ్రేవీ ఎంత బాగా చిక్కగా వచ్చిందో. ఈ చిక్కగా గ్రేవీ ఇంకా కావాలి
అనుకుంటే వాటర్ పోస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. మీరు చపాతీలో వాటిల్లో కూడా తినొచ్చు. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో అంతా మంచిగా కలిపెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది వేస్తున్నాను. అలాగే మీరు ఉప్పు కారం కూడా ఇప్పుడే చూసుకోండి, మీకు ఏ సరిపోయిందా లేదా, ఇంకేస్ సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ధనియాలు బాగా కొంచెం రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అండ్ మనకి వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడే ఫ్రెష్‌గా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా అండి. స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలి. వెల్లుల్లి అవన్నీ ఏస్తుంటాం కాబట్టి బయట పెడితే అసలు బాగోదు. సో నేనైతే ఒక 2 స్పూన్స్ లాగా వేస్తున్నాననమాట. ఇది చాలా చాలా టేస్ట్ వస్తుంది చికెన్‌కైతే. మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది తప్పకుండా మిస్ చేయకుండా వేసుకోండి. మీరు ఇంకా గరం మసాలా అండ్ ఇంకోటొచ్చేసి చికెన్ మసాలా వేశా కదా! అవి మిస్ చేసినా పర్వాలేదు గానీ, ఇదైతే అస్సలు మిస్ చేయకండి. ఇదే ఫ్లేవర్ అంతా చికెన్‌కి. మంచిగా అంతా నీట్‌గా కలిపెట్టేసుకుంటున్నాననమాట. కలిపెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే కొత్తిమీర ఉందో, కొత్తిమీరని కూడా కట్ చేసి వేసేసుకుందాం. కొత్తిమీరని కూడా కట్ చేసి వేయకూడదంటండి. నేనెక్కడో చదివాననమాట. సో, నేను అందుకని చేత్తోనే తుంచి వేస్తున్నాననమాట. ఎందుకంటే కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్స్ అనేవి మిస్ అయిపోతాయంట మనం కట్ చేయడం వల్ల. సో, అందుకని మనం చేత్తోనే తుంచి వేసేసుకుందాం. మంచిగా ఏదైతే కలిపెట్టేసుకున్నానో నీట్‌గా కలిపెట్టుకేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఇలాగ తుంచి వేయండి కొత్తిమీర. ఓకేనా? సో, అప్పుడే ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ చికెన్‌కి ఎక్స్‌ట్రా ఫ్లేవర్ యాడ్ అయినట్టే ఈ కొత్తిమీర. చాలా చాలా బావుంటుందండి. మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. బట్ మేమంతా ఇష్టపడం పుదీనా. సో, అందుకని కొత్తిమీర వేశాను. కొత్తిమీర వేసిన తర్వాత నీట్‌గా ఒక్కసారి కలిపేసుకొని, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఛానల్‌ని. అలాగే మన ఇన్‌స్టా ఐడీని కూడా ఫాలో అవ్వండి. సరదా ముచ్చట్లు వ్లాగ్స్ అని ఉంటుంది ఇన్‌స్టా ఐడీలో కూడా. నేను ఆల్రెడీ లింక్ అనేది ఇచ్చున్నాను చూడండి. ఎవరైతే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇదనమాట ఈరోజు చికెన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.